గౌరవనీయులు సభాధ్యక్షులు నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు విఠలరావు గారికి, అలాగే గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు విజయగౌడ్ గారికి, రాజేశ్వరరావు గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, జడ్పీ సిఇఓ గోవింద్ గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ చిత్రా మిశ్రా గారికి, జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి గౌరవ జడ్పీటీసీ సభ్యులకు, జడ్పీ వైస్ చైర్పర్సన్ గారికి, గౌరవ ఎంపీపీ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దలు ఇలంగి రాజేశ్వర్ గారికి, గుడా చైర్మన్ సోదరుడు ప్రభాకర్ రెడ్డి గారికి, ఇతర జిల్లా అధికారులందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కోరిక మేరకు తెలంగాణ రైతుల పక్షాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మన యొక్క ఈ ఏసెంట్లో పడినటువంటి వరిధాన్యాన్ని రాజ్యాంగబద్ధంగా బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అనే ఒకే ఒక డిమాండ్తో తీర్మానాన్ని చేసి పంపాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు మనం కూడా జిల్లా పరిషత్ సభ్యులందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అయితే బహుశా సమీప కాలంలో చరిత్రలో రైతుల అంశంపై రాష్ట్రం మొత్తం స్థానిక సంస్థలు వాటి ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రి గారికి తీర్మానం చేసి పంపడం అనేది ఇది ఒక కనీవిని అటువంటి ఘట్టం. అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల 67 లక్షల తెలంగాణ రైతు కుటుంబాల యొక్క ఆవేదనను, అభిలాషను ఇవాళ తెలంగాణ యావత్ ప్రధానమంత్రి గారికి తెలియజెప్పే విధానాన్ని ఇవాళ ఏదైతే ఎంచుకున్నామో మనం నిజంగా గురించి చాలా గొప్పగా, చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నదే అని చెప్పి నేను భావిస్తున్నాను చెప్పి అంత మనం చేస్తాము. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 580 గ్రామ పంచాయతీల తీర్మానాలు, అట్లాగే 88 ప్రాథమిక సహకార సంఘాలు PSDS తీర్మానాలు, 27 మండల ప్రజా పరిషత్ తీర్మానాలు, అట్లాగే 7 మార్కెట్ కమిటీల యొక్క తీర్మానాలు, DCMS యొక్క తీర్మానం, DCCV యొక్క తీర్మానం, ఇట్లా ఇప్పటికీ నిజామాబాద్ జిల్లా ప్రజల పక్షాన, నిజామాబాద్ జిల్లా రైతుల పక్షాన 655 తీర్మానాలు స్థానిక సంస్థల నుంచి ప్రధానమంత్రి మోడీ గారికి పంపించడం జరిగింది. ఏకగంటంతో 30 గంటలతో పంపించడం జరిగింది. ఇప్పుడు చివరిగా జిల్లాకు అత్యున్నత ప్రజాస్వామిక వేదిక అయినటువంటి జిల్లా పరిషత్ ద్వారా కూడా పంపించాలని చెప్పి మరి మనందరం సమావేశం కావడం జరిగింది.
ఈ ఒకటి కూడా పంపిస్తే 656 తీర్మానాలు ప్రధానమంత్రి మోడీ గారి వివిధ స్థాయిలో స్థానిక సంస్థల తరఫున పంపేయడం జరుగుతూ ఉంది. అయితే ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు, నిర్ణయం తీసుకోవడానికి ఆ ప్రేరణ ఎందుకు కలిగింది, ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అని మనం కూడా ఒక 2 నిమిషాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ మనం చేస్తాం. సరే, ఏ రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పక్షాలు ఎవరి వాదన వారు వినిపించినా అంతిమంగా మాత్రం రైతులు పండించిన పంటల విషయానికి వస్తే ఇది మోడీ గారి ప్రభుత్వంలో తెచ్చింది కాదు, లేదు యూపీఏ ప్రభుత్వంలో తెచ్చింది కూడా కాదు. అంతకు ముందే ఈ దేశంలో ఇది ఒక సువిశాలమైన దేశం, వివిధ రకాల ఆహార అలవాట్లు ఉన్న దేశం, వివిధ ప్రాంతాలలో ఒక రకమైన పంటలు పండే దేశం. కాబట్టి ఒకవేళ ఏదైనా ప్రాంతంలో జరగకూడని విపత్తు సంభవిస్తే, అక్కడ పండే పంట పండకపోతే, లేదు కరువు వచ్చినా, వరదలు వచ్చినా, యుద్ధం వచ్చినా, ఇట్లా దేశం సిద్ధంగా ఉండాలి. ఆ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పంటలు పండకపోతే అయినా సరే దేశ ప్రజలకు కడుపుకు ఆహారం అందివ్వగలగాలి. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని చెప్పి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దశాబ్దాల క్రితమే వచ్చింది. ఆ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం తన సంస్థల ద్వారా ఏ ప్రాంతాల్లో పండిన పంటలు అక్కడ ప్రజల అవసరాలకు సరిపోను మిగతా పంటని మొత్తం కూడా, ఆహార ధాన్యాన్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించి రిజర్వ్ పెడతారు, గోడౌన్లలో నిల్వలు ఉంచుతారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు విపత్కర పరిస్థితులు వస్తే ఒక ప్రాంతంలో, ఈ దేశంలో ఒక రాష్ట్రంలో బియ్యం తింటారు, అన్నం తింటారు, ఒక రాష్ట్రంలో గోధుమలు తింటారు, ఒక రాష్ట్రంలో జొన్నలు తింటారు. ఇట్లా రకరకాల ఆహార అలవాట్లు ఉన్నటువంటి సువిశాల భారతదేశం కాబట్టి ఇది అన్ని రకాల పంటలు నిల్వ చేసుకుని విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఆహారం కోసం ఇబ్బంది పడకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. సో దానికే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని పెట్టి ప్రజలు తినగా, ఆ సంవత్సరం పండిన పంటల్లో ప్రజలు తినగా, ప్రజల అవసరాలకు మిగతా నిలువ ఉన్న మిగులు ధాన్యాన్ని మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం తమ సంస్థల ద్వారా సేకరించి నిల్వ చేయాలి. ఇది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చెప్తారు. ఇట్లాగే జరిగింది. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. మోడీ గారి ప్రభుత్వం ఈ భారతదేశానికి కొత్త ప్రభుత్వం కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తర్వాత జనతా ప్రభుత్వాలు వచ్చాయి, బీజేపీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్న ప్రభుత్వాలు వచ్చింది, బీజేపీ ప్రభుత్వం, నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది, ఈపీ సింగ్ గారి నేతృత్వంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉంది, గుజరాల్ గారి నేతృత్వంలో, ఇట్లా ఎందరో మంది ప్రధానమంత్రులు, ఎన్నో రకాల పార్టీలు ప్రభుత్వాలు వచ్చినా అందరూ కూడా దీన్నే పాటించారు. ఎవరు కూడా దీన్ని డిబేట్ చేయలేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన 5 years వీళ్ళు కూడా తీసుకున్నారు. ఈ 2 సంవత్సరాల నుంచే పేజీ పెడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో. దానికి కారణాలు చాలా సునాయాసంగానే మనం ఊహించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం మీద ఒక విధమైనటువంటి కక్షపూరిత పరిగణిస్తుంది. వివక్ష దూకు అన్నిట్లో ఈ పంటలు కొనడమే కాదు, చాలా వరకు మన విభజన చట్టంలో
ఫ్యాక్టరీ ఇవ్వాలని, ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాల ఉండాలని, ఒక గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ఇట్లా చాలా విభజన చట్టంలో పేర్కొనబడ్డాయి తెలంగాణకి ఇవ్వాల్సి, ఒక ఎయిమ్స్ ఇవ్వాలని. కానీ ఇప్పటిదాకా విభజన చట్టంలో పేర్కొన్నటువంటి పెట్టినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో ఒక్కటి కూడా మనకి ఇవ్వలేదు. సరే, కేంద్రంతో వైఖరికు, ఘర్షణ వైఖరికు కొత్త వచ్చిన రాష్ట్రం మనం మొదలు నిలదొక్కుకోవాలి, సర్దుకోవాలి, దుట్టపడాలి. వాళ్ళతో ఘర్షణ వైఖరి పోతే మన నష్టం జరుగుతుంది. ప్రాజెక్టు కట్టుకోవాలి, మనం ఆ ప్రాజెక్టు కట్టడానికి పర్మిషన్లు వాళ్ళే ఇవ్వాలి, కరెంటు పెంచుకోవాలి, మనం ఆ కరెంటు ఫ్యాక్టరీలు పెట్టడానికి ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వాళ్ళే ఇవ్వాలి. మళ్ళీ వీటికి ఏమన్నా మనకు అర్థమైకరేమో అని చెప్పి వాళ్ళు ఇవ్వవలసిన ఇవ్వకున్నా మనం ఎక్కువ ఘర్షణ వైఖరితో పోలేదు. వాళ్ళ దఫాల్లో ఉత్తరాల ద్వారా కలిసినప్పుడు రిక్వెస్ట్ చేస్తూ అడిగిన తప్ప ఇప్పటి మటుకు మనం ఘర్షణ వైఖరి పోలేదు. అయినా సరే వాళ్ళ వివక్ష మానతలేదు, వాళ్ళ వైఖరి మానతలేదు. విభజన చట్టంలో రాసినటువంటి ఆంధ్రాకు సంబంధించి జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి అక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చేది. మనం కూడా అడిగినాం, అయ్యా మేము కూడా నిధుల కోసమే మేము రాష్ట్రం తెచ్చుకున్నాం, మేము ప్రాజెక్టు కట్టుకుంటున్నాం, మా ప్రియారిటీ బేసిస్లో ఉన్నాం. మేము ప్రాజెక్టు కరెంటే మేము చేసుకోవాలి, మా రైతుల కోసం మేము ప్రియారిటీలో చేసుకుంటున్నాం. మీరు ఎట్లయితే పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిందో అట్లే మేము కూడా పాలమూరు రంగారెడ్డి తీసుకున్నాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నాం. మాకు కూడా ఏదో ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి 100 సార్లు అనుకుంటాం. దాని పిడేషన్ పెట్టేది. నిన్నటికి నిన్న కర్ణాటకలో అప్పర్ బంగా ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చారు. ఇంకెక్కడో వేరే రాష్ట్రంలో గుజరాత్లో కూడా జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చారు. మనకు మాత్రం ఇస్తారు. 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని మిషన్ భగీరథ అనే కార్యక్రమం ఇంటింటికి నల్లా పెట్టి నదీ జలాన్ని శుభ్రపరిచినటువంటి నదీ జలాన్ని ఇవ్వాలని చెప్పి గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అది మొత్తం మనం కంప్లీట్ చేసుకుంటే వాళ్ళ సంస్థ నీతి ఆయోగ్ అనే సంస్థ వచ్చి ఇంత బాగా చేస్తారు, మీరు చాలా బాగా చేశారు, మిషన్ కాకతీయ చెరువులను మనం మంచిగా చేసుకుంటే ఇవన్నీ సరే రాజకీయాలు ఏమన్నా మాట్లాడినా ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అన్ని చెరువులు మంచిగా చేసుకుని మిషన్ భగీరథ ద్వారా ఇంటిని నల్లబెట్టుకుని నీళ్లు తీసుకొస్తే నీతి ఆయోగ్ అనే సంస్థ వచ్చి ఇంత గొప్పగా చేసిన మీరు తెలంగాణ వీళ్ళకు 24,000 కోట్ల రూపాయలు మీరు సహాయం చేయండి అని వాళ్ళ సంస్థనే వాళ్ళకి పాస్ చేసింది. నీతి ఆయోగ్ సంస్థ అంటే ఫైనాన్స్ కమిషన్. ఇంతకుముందు ఫైనాన్స్ కమిషన్ ఉంటే దాని ప్లేస్ వైపు నీతి ఆయోగ్ పెట్టింది. ఆర్థిక వ్యవహారాలు చూసే కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక విషయాల్లో వాళ్ళు సజెషన్లు ఇచ్చే సంస్థ నీతి ఆయోగ్. వాళ్ళు మనకి 24,000 కోట్లు ఇవ్వండి వీళ్ళకి తెలంగాణ ప్రభుత్వానికి అంటే ఇప్పటికి ₹1. ఇట్లా ఏదైనా ముందు చేయదు. కాబట్టి చూసి చూసి చివరికి మన రైతుల జీవనమరణ సమస్య ఇది, బతుకు పోరాటం. దీని మీద కూడా వివక్ష మొదలుపెట్టి మన పంటలు కొనుక్కోవడం. వివక్ష ఎందుకంటున్నా అంటే పంజాబ్లో 2 పంటలు పండిస్తారు. వర్షాకాలం ఏమో వరి వేస్తారు, దాని నెక్స్ట్ పంట మళ్ళీ గోధుమలు వేస్తారు. పంజాబ్లో పండిస్తున్నటువంటి 2 పంటలు కూడా 100% సేకరిస్తారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా సేకరిస్తున్నారు 100%. ఒక గింజ కూడా వదలకుండా. మన డిమాండ్ ఏంటంటే అయ్యా మేము కూడా పంజాబ్ కానీ తెలంగాణ కూడా ఒక రాష్ట్రమే, మేము కూడా ఇవాళ ప్రోగ్రెసివ్ స్టేట్లో ఉన్నాం. వరి పండడంలో పంజాబ్ కూడా మించిపోయినాం మేము. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనేక చర్యలు, అది చెరువులు బాగు చేసుకోవడం కానుంచి మొదలుపెట్టి
కాళేశ్వరం ప్రాజెక్ట్, దాని ద్వారా రివర్స్ పంపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పోచంపాడులో నీళ్ళు తీసుకురావడం, హల్దీబాగ్ నుంచి నిజాం సాగర్లో నీళ్ళు తీసుకురావడం, వర్షాలు బాగా కురవడం, వర్షాలు కురిసి బాగులలో వంకలలో నీరు పారిన చెట్టాము కట్టుకొని నీళ్ళు ఆపుకోవడం, ఇట్లా ఒక్కటి కాదు, కంప్రెన్సివ్గా వ్యవసాయం పండుగగా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి మొత్తంగా కంప్రెన్సివ్ ఆలోచన చేసి నీళ్లను పరిగెత్తనీయదు, నీళ్లను నడక నేర్పాలి. నీళ్లు పరిగెడితే అవి పోయి గంగలో కలుస్తాయి. పరిగెట్టకుండా నీళ్లను మెల్లగా నడిపియాలని నీళ్లను అన్న కాన్సెప్ట్ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇటు చెరువులు బాగా చేసుకొని వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు వచ్చి చెరువులలో ఉండేదంట, అవి పోయి గంగలో కలవకుండా వాగులు వంకల్లో చెడ్డాలు గట్ట ఆపుకునే విధంగా, తద్వారా నీళ్లు భూగర్భ జలాలకు పోయే విధంగా, తద్వారా భూగర్భ జలాలు మట్టం పెరిగి వాళ్ళ మన బోర్లలో నీళ్ళు ఎట్లా ఉంటున్నాయి మనకే సాక్ష్యం, మనందరం కూడా సాక్ష్యం. ఇవాళ జరుగుతున్నాయి వస్తున్న ఫలితాలు ఏదో ఊరికి రాలేదు. చాలా మన సోదరుడు చాలా ఈజీగా చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలని, అని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏదో అనుభవంగా జరగలేదు. దీని వెంకాల ముఖ్యమంత్రి గారు వేల గంటల అఖండ దీక్ష, పట్టుదల, కృషి, వారు వారి మంత్రివర్గము వారి అధికారులు దీని మీద పనిచేస్తే ఇవాళ తెలంగాణలో నీళ్లు నడుస్తున్నాయి, గుర్తలేదు, నీళ్ళని నడిపిస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే ఇవాళ 1,20,00,000 ఉన్న వరిధాన్య ప్రొడక్షన్ తెలంగాణలో మనం 2014లో ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగిపోయింది, 3 రేట్లు పెరిగిపోయింది. ఇది వాస్తవం. అదే చెప్పినాం, అయ్యా నువ్వు పంజాబ్ అనుకుంటున్నావు, పంజాబ్ కంటే మేము వ్యవసాయ రాష్ట్రం అయిపోయినాం. ఇవాళ పంజాబ్ ఇచ్చే వరిధాన్యం కంటే ఎక్కువ తెలంగాణ వరి వాళ్ళ దేశానికి ఇస్తున్నది, దేశానికి అన్నం పెడుతున్నారు తెలంగాణ. మీరు పంజాబ్లో ఎక్కడైతే 2 పంటలు పూర్తిగా తీసుకుంటున్నారో మా తెలంగాణలో తీసుకొని అడిగి మన నిజామాబాద్ జిల్లాలో కూడా కలెక్టర్ గారు లెక్కలు ఇచ్చి ఎన్నుకుంటే 2014లో 4,59,000 ఎకరాల్లో వరిధాన్యం అయితే 2014లో, ఈరోజు 7,80,000 ఎకరాల్లో వరిధాన్యం వేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో డబుల్. సోదరుడికి అందిస్తలేదా? ఎట్లా జరిగింది? నేను చెప్పిన రివర్స్ పంపింగ్ కావచ్చు, హల్దీబాగ్ ద్వారా నీళ్ళు తీసుకురావడం కావచ్చు, చెక్ డ్యామ్ కావచ్చు, మిషన్ కాకే కావచ్చు, 24 గంటల కరెంట్ కావచ్చు. 24 గంటల కరెంట్ వట్టిగా జరగలేదు. 28,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఇవి చేసుకుంటే 24 గంటల కరెంట్ వస్తా ఉంది. ఇప్పుడు ఏదో అలవోగా జరగలేదు. సోదరుడు మాట్లాడి 50 సంవత్సరాలు పాపం వాళ్ళే ఉండరు. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు, కఠోర వాస్తవాలు. పార్లమెంట్ లో ఏ సబ్జెక్ట్ అయినా కేంద్ర మంత్రులు కూడా ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నాడు. మన కరెంటు గురించి చెప్తున్నారు, మన కాళేశ్వరం గురించి చెప్తున్నారు, మన మిషన్ బడ్జెట్ గురించి చెప్తున్నారు, మన ప్రొడక్షన్ పెరిగిందని చెప్తున్నారు. ఇట్లా మన జిల్లాలో కూడా డబుల్గా వరిధాన్యం వేసినాము, డబుల్గా వచ్చింది. కాబట్టి మనం కేంద్రాన్ని అడుగుతున్నాం. ఎంత చిల్లరగా అంటే పక్క రాష్ట్రాల్లో బట్టలు తీసుకొచ్చి మనం అమ్ముతున్నాం అంటే రుట్టూరు సెంటర్లో మనం అంటాడు. ఎంత బాధేస్తుందో తెస్తున్నాం అంటే మనం మీరే గ్రామాల్లో ఉంటున్నారు. అంత అలవోకగా ఒక కేంద్రం మాట్లాడడం నిజంగా కూడా చాలా బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం నీ ముందు కూర్చుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనవసరం మాట్లాడాలి. పక్క రాష్ట్రాల నుంచి మీరు వరిధాన్యాలు తీసుకొస్తే మా ప్రొడక్షన్ పెరిగింది, మా ముఖ్యమంత్రి గారు చేసిన ఈ పళ్ళ వల్ల ప్రొడక్షన్ పెరిగింది, రైతులు ఎక్కువ పండిస్తా ఉన్నారు అంటే లేదు మీరు పక్క రాష్ట్రంలో తీసుకొని సమర్పిస్తున్నారు అని మాట మాట్లాడుతున్నారు.
కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి నేనన్నా కోపం వచ్చి सत्ता आपके पास है ना, आपके पास सारे एजेंसीज हैं, आप भिजा दो तेलंगाना भिजा के पूरा इंक्वायरी करा लो और रिपोर्ट भी हमें मत देना, आपके पास ही रखो, आपका दिल को तसल्ली होगा అని చెప్పిన మున్సిపల్ తీసుకొని మున్సిపల్ పెట్టుకోవాలి అని చెప్పిన ఎంక్వైరీ చేయించుకొని దమ్ముంటే పక్క రాష్ట్రాల నుంచి తెచ్చి అమ్ముకునే దౌర్భాగ్యం మాకు పట్టలేదు. మా దగ్గర మాడిన తుప్పల రాష్ట్రంలో మీరు తీసుకోవడమే కష్టమవుతా ఉంది మాకు. మా ప్రజాప్రతినిధులు, మా పిఎస్ఏ చైర్మన్లు ఆ 2 నెలలు నిధులు కూడా తిరుగుతున్నారు. మా అధికారులు, మా ఎంఆర్ఓ రోడ్ల మీద నిలబడి పోయిన లారీలను ఆపి తీసుకుపోయి కళాల కాడ తీసుకుపోయి అంత కష్టమైంది మాకు అని చెప్పాను. ఊరుకునేన్న మాట ఆయన ఇట్లా తీసుకోవాలి సార్, పంజాబ్లో తీసుకున్నట్టు తీసుకోమన్నాడు. రంగులా ఎందుకు తీసుకోవాలని అంటాడు. వర్షాకాలంలో వాళ్ళు రారేసి ఇస్తున్నారు, పంజాబ్లో తీసుకుంటున్నాం, మీరు కూడా రారేసి తీసుకుంటాం ఇస్తున్నాం సార్. వర్షాకాలంలో మేము కూడా రారేసి వేసుకుంటాం, మాకు బ్లూకలే లావు వర్షాకాలంలో మంచిగానే బియ్యం వెళ్తాయి. కానీ మీరు అది కూడా మీరు సగం తీసుకుంటలేరు, సతాయిస్తున్నారు. పోయిన సంవత్సరం తాపక 5 లక్షలు 3 సార్లు నేనే వచ్చిన మీ దగ్గరికి, మంత్రులే వచ్చిన మీ దగ్గరికి, అది కూడా మన దగ్గర తీసుకుంటారు. దానికి ఆర్డర్ ఇవ్వండి, మీరు 100% తీసుకుంటామని ఒకసారి ఆర్డర్ ఇచ్చేయండి మా ద్వారా అంటే సరే చూద్దాం, వర్షాకాలం చూద్దాం, ఎండాకాలాన్ని మాత్రం తీసుకోము అని అన్నాడు. కానీ ఎందుకు తీసుకోవాలి అడిగాడు. అంటే మీరు బాగా ఇస్తారు, ఎండాకాలం తీసుకోము మేము, మాకు అమ్ముడు పోలేదు దుకాణంలో అన్నాడు. అయినా సార్ నువ్వు కేంద్ర ప్రభుత్వానా ఏంది, నువ్వు షాపుకారు మాట్లాడినట్టు మాట్లాడితే ఎట్లా? దుకాణం అమ్ముడు పోలేదు తీసుకుంటామన్న మాట కేంద్ర ప్రభుత్వం మాట్లాడచ్చా? हम क्या करना फिर लेके मैं मेरे क्या निर्णय मैं आप खरीद लो अंदर। जब आप केंद्र सरकार नहीं खरीद सकते, सरकार नहीं है आपके पास, तो हम राज्य सरकार कहां से खरीदेंगे? हमको वो समझा है क्या? नहीं, हमें नहीं मालूम। మరి ఏం చేయాలంటే పీడిఎస్ ఇచ్చారు, మేము ఆపేస్తాం, మీ దగ్గర వండిన ఎండాకాలం వండిన వడ్డని బియ్యం చేయించి మీరు రైతులకి మీ ప్రజలకి ఇవ్వండి, మేము పీడీసీ ఇయ్యం మీకు అనంటాడు. ఆ కోట మీరే తీసుకోండి, మీరు ఇచ్చేయండి అని సార్. అది ఎండాకాలం మన నూకలు అయితే సార్ అది మా ప్రజలు తినలేరట, అలవాటు అయిపోయింది అంటాడు. అలవాటు అయిపోయింది మీ ప్రజలు నూకలు, అదే బియ్యం నిన్ను తినే అలవాటు అయిపోయింది. మరి ఎవరు తీసుకోవాలి? మీ దగ్గర వాడిన బియ్యం మీరే తినకపోతే ఎవరు తినాలి? అదే పద్ధతి సార్. అట్లా అనవద్దు, మీరు మార్చండి. ఒక్క ప్రాంతానికి ఒక్కొక్క వాతావరణ పరిస్థితులు ఉంటే దాన్ని బట్టి మీరు కేంద్ర ప్రభుత్వం మీరు పెద్దలా ఉండాలి. పాలసీలు మార్చి ఏదో ఒక మీరు ఉపాయం చెప్పండి. పోనీ మా నూకలు మరి ఏం చేయాలి? మీ ఇథనాల్ పరిశ్రమను మమ్మల్ని ప్రమోట్ చేస్తారా, ఇంకా దేనికన్నా ప్రమోట్ చేస్తారా? పాలసీలు తయారు చేయండి అని అంటే ఆప్లో సత్యమే ఆకానా, మీరు అధికారంలోకి వస్తారు కదా, అప్పుడు చేసుకోండి. పాలసీలు మార్చుకుంటే గట్టిగా నవ్వుతాడు. అంటే మన కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల వైపు పోతున్నాడని వాళ్ళకు ఒక మీరు అధికారంలోకి వచ్చినాక మార్చుకోండి పాలసీలో ఉంది. నాకు కోపం వచ్చి ఆతే సాబ్ అవి భగవాన్ సాయతో అవి దోయిలోతే మీరు ఇద్దరే ఉంటే ఇద్దరు కాబట్టి గీయడానికి వచ్చింది. మీరు మర్చిపోయినా మీరు ఇద్దరు भूल गए क्या? आप ना क्या भूल गए क्या? आप दो ही थे, वो दो में हमारा तेलंगाना से एक था नहीं, पूरा तुम्हारा उत्तर बांग्लादेश पूरा एक ही आदमी थे आपको, तो दो में भी मनोड़ा करोगे जंगारेड्डी बनला है इधर पार्लियामेंट से बोलो दो से आप यहाँ तक आए, भगवान चाहे तो हम भी आते हुए सत्ता में जब लेना नहीं पूरा बाप को पहुंचे सी तुम रहने हम लेते हम नहीं लेते, आपके रईस आपके लोगों को से आप खिलाना लगा रहे हो, ये प्रजलతో दिन में మీ రైస్ నేను తీసుకోమన్నాడు. అంత కండ కావాలి. చాలా ఒక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడవలసిన మాటలు కావు. ఒక కేంద్ర మంత్రి తన దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద వేయవలసిన మాటలు కావాలి. నేను నిజంగా నేను శాపం పెట్టిన వాళ్ళ స్వామి చెప్పిన అంత కోపం అంత బాధ ఉన్నా. ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ గొప్ప
రూపాయి ఎక్కువ ఏం చేసుకుంటావు చేసుకోపోనాడు మనల్ని. ఏమైంది కాలగర్భంలో కలిసిపోయింది, పత్తకు లేడు. ఏ ప్రతి రోజు పట్టాలి చేతుకోవడానికి పట్టాలి నా శాపం. తెలంగాణ ప్రజల మీద అంత హేళనగా అంత చులకనగా మాట్లాడిన వీళ్లకు ఆ దేవుడు శిక్ష వెయ్యాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందుకే నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, చైర్మన్ గారిని కోరుతా ఉన్నా. చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ జిల్లాలో అన్ని స్థానిక సంస్థలు చేసినాడు, తీర్మానం చేసినాడు. మన జిల్లా పరిషత్ కూడా తెలంగాణలో రబీలో పండినటువంటి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే మొత్తం కొనాలి, 100% కొనాలి అని ఏకవాక్య తీర్మానాన్ని మీరందరూ కూడా బలపరిచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి పంపిద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నా. చూద్దాం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నత ప్రజాస్వామ్య అనేది ప్రధానమంత్రి గారికి పంపిస్తున్నాం. వారి స్పందనను చూద్దాం. ఒకవేళ అదే వివక్ష, అదే కక్ష తెలంగాణ రాష్ట్రం మీద వాళ్ళు అట్లనే కొనసాగేందుకు వ్యవహరిస్తే తప్పకుండా మనందరం కార్యక్షేత్రంలో పోరాటాలు మొదలు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పోరాటం ఎప్పుడు ఫెయిల్ కాదు. తెలంగాణ ఉద్యమంలో పిడికడి మందితోటి మొదలుపెట్టినటువంటి తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకార దిశగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇవాళ దేశంలోనే అనేక రంగాల్లో నంబర్ 1 రాష్ట్రంగా ఇవాళ నిరూపించుకుంటూ ముందుకు దూసుకుపోతా ఉన్నది. అది పోరాటం వల్లనే సాధ్యమైంది. డెఫినెట్గా ఈ విషయంలో కూడా మనం పోరాట పంతా ఉండాలి. చాలా మంది రాజకీయాల కోసం చాలా మాట్లాడవచ్చు, కానీ జరుగుతున్న విషయాలు రైతులు ప్రజలు అనుభవిస్తున్నవి అన్ని కూడా ప్రత్యక్ష సాక్ష్యాలు. ఏది కూడా అబద్ధం లేదు. దీన్ని అబద్ధాలు చెప్తారు, దానికి 2-3 మనం నిజాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. జరుగుతున్న విషయాలు మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మనకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను ఈ సందర్భంగా ఒక్క వీడియో చూపిస్తా చివరిసారి. ఎందుకు మనం అన్న ఎందుకు అడుగుతున్నాం అంటే కిందకి అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వమే కొనాలని. ఇవాళ వాళ్ళ పార్టీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడు చాలా స్పష్టంగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఇది నా బాధ్యత, మీరు వరి వేయండి, కొనిపించే బాధ్యత నేను తీసుకుంటా మా కేంద్ర ప్రభుత్వంతో అభిప్రాయం. ముఖ్యమంత్రి గారికి వీళ్ళు డ్రామా చేస్తారని తెలిసే జాగ్రత్త పడి ఎందుకు వరి వద్దనం అంటే ఎత్తేస్తారు, మళ్ళా జైలు ఎత్తేస్తారు. వీళ్ళు
టైంకి మళ్ళా రైతులకు ఇబ్బంది జరగద్దు అని కొద్దిగా తక్కువ చేయడం అనేది కోరిన కోరితే ఆ రోజు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వెయ్యంటి వారి నేను కోల్పిస్తా కేంద్ర ప్రభుత్వంతో అని చెప్పిన మునగాడు. అందుకే మనం తీర్మానం చేసి పంపిస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా సహకరించాలి. ఈ మునగాడికి నేను ఈ సభ నుంచి కూడా సూచిస్తా ఉన్నా, నువ్వు ఒక మంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోస్టులో ఉన్నావు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నావు. ఏ మాట్లాడినా ఇంక ముందు నుంచి మాట్లాడితే నాలుగు మెదడుకు లింకు పెట్టుకొని మాట్లాడు. సరే ఏదో ఒకటి ఎక్కడ లింక్ ఉందో లేదో కానీ మాట్లాడితే మాట్లాడినా మాకు మంచిదే. మా తెలంగాణ రైతులకు కొనిపిస్తా ఉన్నాం. పోయి ఈడ తిరిగి రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి దప్పల రాలేదు చూస్తే గలగలగలగల సపోర్ట్ వచ్చినట్టు మాట్లాడు కాదు. పోయి నేను నరేంద్ర మోడీ దగ్గర కూర్చో, మీ ప్రధానమంత్రి దగ్గర పోయి కూర్చో, సార్ మా రాష్ట్రం నుంచి అన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ, మండలము, జిల్లా పరిషత్తు, డీసీపీ, పిఎస్సిఎస్, డీసీఎంఎస్ అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానాలు పంపించారు. మీకు మా తెలంగాణ వ్యాసంగ వర్గాన్ని కొనుమని తీర్మానం చేసి పంపించారు. దయచేసి కొనసార్ నేను కూడా చెప్పిన సార్, నేను మీటింగ్లలో మా కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తాను, నేను కూడా మాట ఇచ్చిన సార్ అని చెప్పి మీ కేంద్ర ప్రభుత్వం ఒప్పించుకొని రాను మునగాడు వెళ్ళి అని చెప్పి నేను ఆయనకు ఈ సభ నుంచి కూడా నేను సూచిస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు గౌరవ